సో వెల్కమ్ బ్యాక్ అండి. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీస్ అనమాట. అసలు శారీస్ చూసారు కదా, కంప్లీట్ మష్రూ సాటిన్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ మనకి వారణాసి థీమ్తో తీసుకొచ్చేసారండి శారీస్ అయితే. సో చూద్దాం ఇంకా శారీస్ ఓపెన్ చేసేసి శారీ లుక్ ఎట్లా ఉంటుంది అనేది. సో చూసారు కదా, మనకి శారీ బాడీ మీద ఇట్లా బ్యూటిఫుల్ లోటస్ బంచెస్తో తీసుకొని హైలైట్ చేశారనమాట. విత్ గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ తీసుకున్నారు, సిల్వర్ కలర్ జెరీ కాదండి. సో చూడండి బ్యూటిఫుల్ శారీ అనమాట. ఒకసారి బార్డర్ చూసేద్దాము. అసలు బార్డర్ ఆఫ్ ద శారీ అనేది మనకి చాలా అంటే చాలా హైలైట్గా తీసుకున్నారు. ఇట్లా చూడండి, ఇదంతా కూడా కంప్లీట్ వారణాసి థీమ్తో తీసుకున్నారు. ఫాలోడ్ బై ద రిచ్ పళ్ళు. మనకి పళ్ళు కూడా మనకి స్మాల్ పళ్ళు వస్తుంది, బట్ చాలా అంటే చాలా క్లాసీ పళ్ళు ఉంటుందండి. అండ్ బ్లౌజ్ చూద్దాము. సో బ్లౌజ్ కూడా చక్కగా లైన్స్తో ఇచ్చేసారండి. బ్లౌజ్ ఇప్పటిదాకా మనం బుటీస్ బ్లౌజెస్ చూసాం కదా. సో ఇది వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీతో వర్టికల్ లైన్స్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. చూసారు కదా, డార్క్ బ్లూయిష్ పర్పుల్ కలర్ అనమాట. ఇది వచ్చేసి చాలా బాగుంది షేడ్. అసలు కలర్స్ మీద గోల్డెన్ కలర్ జెరీ అండ్ లైట్ గోల్డెన్ కలర్ జెరీ అనేది చూడండి మీకు ఎంత నీట్గా ఎలివేట్ అవుతుంది. అండ్ శారీ యొక్క ప్యూరిటీ కానీ అసలు మీకే అర్థమవుతుంది అనమాట, నేను చెప్పకుండానే. లిటరలీ అంత బాగున్నాయి శారీస్ అయితే. కంప్లీట్ శారీస్ అయితే నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ అండి. ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ ఉండదు. సో సింగిల్ వేసుకోవాలన్నప్పుడు చాలా ఈజీ ఉంటుంది అనమాట క్యారీయింగ్కి. సో కంప్లీట్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది శారీ కూడా. సో చూసారు కదా, కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఎంత బాగుందో అసలుకి. మనకి చిన్న చిన్న బుటీస్ అవ్వటం వల్ల మనకి శారీ యొక్క కలర్ కూడా చాలా నీట్గా ఎలివేట్ అవుతుందండి. శారీ అంతా కూడా సింగిల్ కలర్ టోన్లోనే ఉంటుంది. అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి కడీ బార్డర్ ఇచ్చేసారు, విత్ స్మాల్ బార్డర్ వస్తుంది. కిందంతా కూడా కంప్లీట్ వారణాసి థీమ్తో తీసుకున్నారు శారీస్ అయితే, విత్ రిచ్ పళ్ళు అండ్ రిచ్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా మనకి చక్కగా వర్టికల్ జరీ లైన్స్తో తీసుకున్నారనమాట. ఫాలోడ్ బై ద బార్డర్ ఫర్ ద హ్యాండ్స్. శారీ అంతా కూడా సింగిల్ కలర్లోనే ఉంటుందండి. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ దిస్ బ్లౌజ్ యూ కెన్ గో విత్ దిస్ బ్లౌజ్. అదర్వైజ్ మీరు కాంట్రాస్ట్ పే చేసినప్పుడు చాలా బాగుంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ అండి. సో ఇది వచ్చేసి లైట్ వైలెట్ కలర్ కమ్ బచ్చల పండు కలర్కి మిడిల్లో తీసుకున్నారనమాట. సో చూడండి చాలా బాగుంది షేడ్ అయితే. మనకి బ్యూటిఫుల్ లోటస్ ప్యాటర్న్తో తీసుకున్నారు. శారీ అంతా కూడా బుటీస్ అనేవి మనకి చాలా నీట్గా ఉన్నాయన్నమాట. మరీ పెద్ద పెద్ద బంచెస్ కాదు, అందుకని మరీ స్మాల్ బుటీస్ కాకుండా మీడియం సైజ్ బుటీస్తో తీసుకొని మనకి శారీ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. చూసారు కదా, బ్యూటిఫుల్ శారీ. అండ్ మనకి బార్డర్ కానీ ఈ బుటీస్ కానీ కంప్లీట్గా కూడా వీవింగ్తోనే ఉంటాయండి. ఎక్కడా కూడా ప్రింటింగ్ అనేది ఏమీ ఉండదు, కంప్లీట్ వీవింగ్ ఉంటుంది. బట్ స్టిల్ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అయితే. సో షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ వచ్చేసి బ్యూటిఫుల్ వారణాసి థీమ్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు అనమాట బార్డర్ అనేది. సో దిస్ ద రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారండి. మనకి లైన్స్ ప్యాటర్న్లోనే బ్లౌజ్ కూడా తీసుకున్నారనమాట. సో హ్యాండ్స్కి వచ్చేసి కడీ బార్డర్ అయితే ఇవ్వడం జరుగుతుంది హ్యాండ్స్కి కూడా. సో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. వెడ్డింగ్ సీజన్కి పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి. ప్రెజెంట్ ఆరెంజ్ కలర్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట. సో ఇలాంటి ఆరెంజ్ కలర్కి ఒకలాంటి పింక్ కానీ డార్క్ వైలెట్ కానీ బ్లౌజ్ పేరప్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లుక్ కూడా. సో చూసారు కదా, మనకి కంప్లీట్ లుక్ ఎంత బాగుందో. మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆరెంజ్ అండి, మరీ లైట్ ఆరెంజ్ కానీ అట్లా కాదనమాట. బ్యూటిఫుల్ షేడ్ అసలుకి ఇది వచ్చేసి. సో మనకి శారీ మీద చూసారు కదా, అసలు శారీ మీద లోటస్ బంచెస్ చూడండి అసలు ఎంత నీట్గా ఇచ్చారో. అసలు వర్క్మెన్షిప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ కడీ బార్డర్తో పేరప్ చేశారనమాట. చూసారు కదా, కంప్లీట్గా కూడా కడీ బార్డర్ ఇచ్చేసారు. కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది. సో రిచ్ పళ్ళు ఉంటుంది. కింద వచ్చేసి మనకి వారణాసి థీమ్తో బిగ్ బార్డర్ అయితే పేరప్ చేసేసారు, విత్ రిచ్ లుక్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా చక్కగా వర్టికల్ లైన్స్తో తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. అండ్ కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి శారీ అంతా కూడా వీవింగే ఉంటుంది. సో చూడండి బ్యూటిఫుల్ శారీ. సో ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి. ప్రెజెంట్ ఆరెంజ్ కలర్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న కలర్ అనమాట. సో ఇలాంటి ఆరెంజ్ కలర్కి ఒకలాంటి పింక్ కానీ డార్క్ వైలెట్ కానీ బ్లౌజ్ పేరప్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట లుక్ కూడా. సో చూసారు కదా, మనకి కంప్లీట్ లుక్ ఎంత బాగుందో. మంచి డార్క్ టోన్ ఆఫ్ ఆరెంజ్ అండి, మరీ లైట్ ఆరెంజ్ కానీ అట్లా కాదనమాట. బ్యూటిఫుల్ షేడ్ అసలుకి ఇది వచ్చేసి. సో మనకి శారీ మీద చూసారు కదా, అసలు శారీ మీద లోటస్ బంచెస్ చూడండి అసలు ఎంత నీట్గా ఇచ్చారో. అసలు వర్క్మెన్షిప్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బ్యూటిఫుల్ కడీ బార్డర్తో పేరప్ చేశారనమాట. చూసారు కదా, కంప్లీట్గా కూడా కడీ బార్డర్ ఇచ్చేసారు. కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది. సో రిచ్ పళ్ళు ఉంటుంది. కింద వచ్చేసి మనకి వారణాసి థీమ్తో బిగ్ బార్డర్ అయితే పేరప్ చేసేసారు,
విత్ రిచ్ లుక్ బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా చక్కగా వర్టికల్ లైన్స్తో తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. అండ్ కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి, శారీ అంతా కూడా వీవింగే ఉంటుంది. సో చూడండి, బ్యూటిఫుల్ శారీ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి మంచి పింక్ కలర్లో తీసుకున్నారు. లైట్ పింక్ వస్తుంది అనమాట. బేబీ పింక్లో కూడా డార్క్ వర్షన్ ఆఫ్ పింక్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ కలర్ వస్తుంది. సో మనకి ఆల్ ఓవర్ ద శారీ చూడొచ్చు, బ్యూటిఫుల్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. సో మనకి శారీస్లో కూడా చూడొచ్చు, ఇట్లా హారిజాంటల్లో లైన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట ఆల్ ఓవర్ ద శారీ అనేది. దాని మీద ఇట్లాగా బంచెస్ లాగా బర్డ్స్ డిజైన్ అయితే హైలైట్ చేశారు. సో షోల్డర్ సైడ్ బార్డర్ వచ్చేసి కడీ బార్డర్ వస్తుంది అనమాట, సింపుల్ బార్డర్. కింద వచ్చేసి కొంచెం హెవీ బార్డర్ తీసుకున్నారండి, టూ మచ్ హెవీ ఏమీ కాదు. ఒకటి వచ్చేసి ఇట్లాగా పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ తీసుకున్నారు, ఫాలోడ్ బై ద కడీ బార్డర్. సో మల్టిపుల్స్ అయితే పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి. మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది, ఆల్ ఓవర్ బ్రొకేడ్లో వస్తుంది అనమాట పళ్ళు అనేది. సో బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ బ్రొకేడ్లోనే వస్తుంది అనమాట. సో చూడొచ్చు, మనకి బ్లౌజ్లో ఏదైతే కలర్ కానీ డిజైన్ కానీ ఉంటుందో సేమ్ ప్యాటర్న్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఉంటుంది. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి. జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ శారీ అండి, మంచి చందేరి ఫ్యాబ్రిక్లో మనము మంచి శారీస్ అయితే తెచ్చామన్నమాట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఒక్కసారి చూపిస్తున్నాను కదా, మనకు ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి లైట్ పింక్కి డార్క్ పింక్లో మనకి లైట్ కలర్ వస్తుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ శారీ అనమాట. సో ఈ చందేరి శారీస్ ఏంటంటే అండి, టూ మచ్ షైనింగ్ అట్లా ఏమీ లేకుండా మ్యాటీ ఫినిష్లో వస్తుంది అనమాట. సో మనకి బర్డ్స్ కూడా చూడొచ్చు, టూ ప్యారెట్స్ తీసుకొని మనకి బంచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి. అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి సింపుల్ కడీ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ వస్తుంది. దట్ టు విత్ పికాక్ అండ్ ఎలిఫెంట్ తీసుకొని హైలైట్ చేశారనమాట ఆల్ ఓవర్ ద శారీ వీవింగ్ అనేది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పార్ట్, పళ్ళు వచ్చేసి మనకి చక్కగా గోల్డెన్ కలర్ జరీ తీసుకొని హైలైట్ చేశారు. బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుందండి మనకి. బ్లౌజ్ కూడా ఇట్లానే చూడొచ్చు, బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉంటుంది మనకి, బ్రొకేడ్లో వస్తుంది అనమాట. పళ్ళు ఏదైతే కాన్సెప్ట్లో ఉంటుందో సేమ్ కాన్సెప్ట్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు. సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి. గ్రాబ్ సమ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి. సో కలర్ కూడా చూసారు కదా, మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట, ఆరెంజ్ షేడ్లో కూడా అనొచ్చు. చాలా బాగుంది, డార్క్ షేడ్ అనమాట. దట్ టు ఇన్ టస్సర్ ఫ్యాబ్రిక్ విత్ కలంకారీస్ థీమ్తో తీసుకున్నారనమాట. మనకి ప్రింట్ అనేది బాడీలో చూడండి, మనకి శారీ మొత్తం కూడా కలంకారీతో ప్రింట్ ఉంటుంది అనమాట, ఫ్లోరల్ ప్యాటర్న్లో. శారీ మీద కలర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. చూసారు కదా, గ్రీన్ అండ్ రెడ్ కలర్తో హైలైట్ చేశారు. ఇక్కడ ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి శారీలో ఉన్న కలర్ని కొంచెం డార్కర్ టోన్లో తీసుకున్నారనమాట. అండ్ కమింగ్ టు ద బార్డర్స్, సో దిస్ బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్ బార్డర్ అండి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో, ఫాలోడ్ బై ద స్కాలప్ వర్క్ అనమాట. చాలా బాగున్నాయి. సో మనకి ఇదంతా కూడా పళ్ళు పాట వస్తుంది. సో పళ్ళుకి వచ్చేసి మనకి ఇట్లా హెవీగా ఇచ్చేసారనమాట. అండ్ రిమైనింగ్ ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా మనకి కింద వరకే వర్క్ వస్తుందండి, పైన రాదు. సో చూసారు కదా, ఇదంతా ఫ్రిల్స్ పార్ట్లో ఉంటుంది, పైన వర్క్ ఉండదు, ఓన్లీ కింద వరకే హైలైట్ చేస్తారనమాట వర్క్ని. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, చాలా బాగున్నాయండి శారీస్ అయితే, కంప్లీట్ లైట్ వెయిట్లో ఉంటాయి. సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్తో హైలైట్ చేశారు, బికాస్ శారీ ఈజ్ టూ హెవీ. సో బ్లౌజ్ ఈజ్ సింపుల్. అండ్ ఒక్కసారి ఫైనల్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కాంబినేషన్ నేను చినియా పట్టు వస్తుందండి. సో చూడండి, బ్యూటిఫుల్ అసలుకి, సారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అనేది. మనకి మంచి లక్స్ గ్రీన్ కలర్కి డార్క్ వైలెట్ కలర్ బార్డర్తో అయితే పేరప్ చేశారు. చాలా బాగున్నాయండి శారీస్ అయితే, కంప్లీట్ లైట్ వెయిట్తో బ్యూటిఫుల్ డిజైన్స్తో అయితే ఇచ్చారనమాట. సో శారీస్ కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, రెడీ టు డిస్పాచ్ 25 శారీస్ వరకు ఉన్నాయన్నమాట. సో శారీ చూసారు కదా ఎంత బాగుందో అసలు. బుటీస్ కూడా చాలా చక్కగా మీనాకారి వీవ్ని యూస్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ జరీతో హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా. అసలు మంచి, నేను ఒకసారి సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి, శారీ యొక్క ప్యూరిటీ మీకు అర్థమవుతుంది అనమాట. చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీస్ అయితే. అండ్ కమింగ్ టు ద బార్డర్స్, బార్డర్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారండి, కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్తో మంచి వీవింగ్ అయితే తీసుకున్నారనమాట. టూ సైడ్స్ కూడా ఒక సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, అండ్ అదర్ సైడ్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్తో పేరప్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ద పళ్ళు, సో దిస్ ద నైస్ పళ్ళు. సో పళ్ళు అనేది మనకి కల్నేత షేడ్లో తీసుకున్నారు, విత్ ద కాంబినేషన్ ఆఫ్ లక్స్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. అండ్ బ్లౌజ్, సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో, నైస్ బ్లౌజ్ అనమాట. సో మనకి పళ్ళు ఏదైతే కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారో అదే కాన్సెప్ట్తో బ్లౌజ్ తీసుకున్నారు. సో ఒకసారి కంప్లీట్ లుక్ చూడండి.